రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి మరి దేవునికే మహిమ కలుగును కాక. ఎంతో మంది ఆదరించబడుతున్నారు, దేవుని వాక్యం పట్టుకుంటున్నారు. మరి ప్రతిరోజు మరి దేవుని వాక్కు మీ గృహాలకి, మీ యొక్క మరి చేతుల్లోనికే రావటం అనేది, మీ చెవుల దాకా చేరటం అనేది, మీ హృదయంలో అది దాచుకోవడం అనేది అది ఎంతైనా ధన్యకరము. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు ఎంతోమంది మరి లైవ్లో పార్టిసిపేట్ చేస్తూ కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారు. అందుని బట్టి మేము ఖచ్చితంగా ఆ ప్రేయర్ రిక్వెస్ట్లన్నిటికీ కూడా ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కోసం, గర్భఫలాల కోసం, వివాహాల కోసం, మరి ఆయా రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కోసం, ఇంకా సెటిల్ ఉన్నటువంటి యూత్ కోసం, ప్రతి ఒక్కరి కోసం మేము ప్రార్థన చేస్తున్నామండి. అత్యంత ముఖ్యమైనటువంటి ప్రకటన, జంతర్ మంతర్లో జరిగినటువంటి మరి స్టూడెంట్స్ మీద జరిగినటువంటి ఆ యొక్క భయంకరమైన లాఠీ ఛార్జ్ని బట్టి మేమైతే చాలా దుఃఖిస్తున్నాము. స్టూడెంట్స్ని ఎంతగానో మరి గాయపరిచినటువంటి ఆ యొక్క సన్నివేశము మరి ఎంతగానో కలిచివేస్తుంది. ఎంతోమందికి గాయాలు, తీవ్ర గాయాలు, ఎంతో ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి. 20 జూలై 2026 అనేది మన జీవితంలో, మన భారతదేశంలో ఒక చీకటి దినంగా, ఒక డార్క్ డేగా మరి అందరి హృదయాల్లో ఎంతో బాధాకరమైనటువంటి దినంగా మిగిలిపోయింది. స్టూడెంట్స్ని కొట్టడం అది చాలా మరి దారుణమైన విషయము. కాబట్టి అందరూ బట్టి ఇటువంటి సంఘటనలు ఎన్నటికీ జరగకుండా మనం అందరం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి చూద్దాము. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే చూద్దాము. చూడండి. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె నుందురు. ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం అండి. నీవు ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటావు. ఫలించేటటువంటి ద్రాక్షవల్లి ఎలా ఉంటుందండి? చక్కని పూత, పిందె, గెలలు, ఆ యొక్క ఫ్రూట్స్ ఎంత చక్కటి గెలలు వేస్తూ ఎంత ఫలింపు ఉంటుంది. అది క్రీస్తులో ఉన్నటువంటి నీవు, ఆయన మరి ద్రాక్షవల్లి, అందులో తీగలమైనటువంటి మనము బహుగా ఫలిస్తామని, బహుగా అభివృద్ధి చెందుతామని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా అన్ని విధాలా మనము ఫలిస్తామని, ఫలించి అభివృద్ధి చెందుతారని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. మీ రిక్వెస్ట్ల కంటే ముందు మేము రిసీవ్ చేసుకున్నాం, అయితే ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు నామంలో మనవి చేస్తూ ప్రార్థన. పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతోమంది ప్రభా మరి అయా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాలు, కుటుంబ సమస్యల్లో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రత్యేకంగా జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆయా స్టూడెంట్స్ మీద జరిగిన ఆ దాడిని బట్టి ఆయా బిడ్డలు అయిన గాయాలను నాయన మీరు ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి. భారతదేశాన్ని దీవించండి అయ్యా. భారతదేశంలో యూత్ని తండ్రి అయ్యా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డల చుట్టూ మీ సన్నిధించండి. స్టూడెంట్స్ అందరికీ మీకు మహిమ నాయన ప్రతిదినము వారు అనుభవించి చక్కగా చదువుటకు సహాయము దయచేయండి. రాబో దినముల్లో ఉన్నత స్థానంలో ఉండుటకు సహాయము దయచేయండి. సత్య సువార్త బాహాటంగా ప్రకటింపబడటానికి సేవకుల్ని మీరు ఆశీర్వదించండి. కుటుంబాలను దీవించండి. వివాహాలకి సిద్ధపడుతున్న కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. వివాహాలు ఘనంగా జరిగించండి. ఏ లోటు, ఏ కొదువ లేకుండా అయా మీరు అద్భుతంగా జరిగించమని, అయా వివాహము తరువాత కూడా వారి కుటుంబాల్లో అద్భుతమైన ఫలింపు ఉండటకు సహాయము దయచేయమని, ఏదైనా దీవెనలతో నింపి నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని, ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా. మా ప్రయాణాల్లో, మా సేవ పరిచర్య అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనిక్రమం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.